హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దానికి ఎక్స్పాండ్ చేసి మళ్ళీ మనం చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కూడా అదే విధంగా చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ వన్. సో ఇంటెగ్రల్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 minus 3x into 3 plus 2x into dx that is equal to. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ టర్మ్ని అలానే రాసేసాను. ఓకే, ఇంకా మిగిలిన టూ టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 4ని 3తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ 4ని 2xతో, అట్లనే -3xని 3తో, -3xని 2xతో మల్టిప్లై చేయాలి. ఎస్ చెప్పండి. సో 4 ఇంటూ 3 12 అవుతుంది. ఓకే, +4 ఇంటూ +2x +8x అవుతుంది. ఓకే, అలానే -3x ఇంటూ 3 -3 ఇంటూ 3 9x అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ప్లస్ ఇంటూ మైనస్ అయిపోద్ది. 3 ఇంటూ 2 6 x ఇంటూ x స్క్వేర్ అయిపోతుంది. కాబట్టి -6x² పక్కనే dx ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి 12 రాశాను, అదేవిధంగా 8x మైనస్ 9x -x అవుతుంది, -6x² dx అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఈ రెండింటిని ఈ 3 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. 1తో 12ని, 1తో -xని, 1తో -6x² మల్టిప్లై చేసేద్దాం. అట్లనే -xతో 12ని, -xతో -xని, -xతో -6x² మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. చెప్పండి, ఫస్ట్ 1తో మల్టిప్లై చేసానికి మొత్తం అదే వస్తుంది. 1 ఇంటూ, కాబట్టి 12 -x -6x². నెక్స్ట్ ఇప్పుడు -xతో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. -x ఇంటూ 12 -12x, అదేవిధంగా మైనస్ ప్లస్ x ఇంటూ x ఏమవుతుందంటే x² అవుతుంది. ప్లస్ 6x² ఇంటూ x³ అవుతుంది, పక్కన dx అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ సింప్లిఫికేషన్ చేద్దాం. x² xలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైనా కాన్స్టెంట్స్ అయినా రాయొచ్చు, హైయెస్ట్ పవర్స్ ఆర్డర్ వైజ్ అయినా రాయొచ్చు. చూడండి, x³ ఉన్నవి రాస్తున్నా. 6x³ -6x² ప్లస్ x² -6 ప్లస్ 1 -5x² అవుతుంది. నెక్స్ట్ -12x -x -13x. అదేవిధంగా కాన్స్టెంట్స్ ఒకటే ఉంది, +12 ఇంటూ dx. సో వీటన్నిటికీ ఒకటే ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ x⁴n dx ఫార్ములా x⁴n+1/n+1 అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ స్ప్లిట్ చేసేద్దాం. కాన్స్టెంట్స్ అన్ని అవుట్ సైడ్ రాసి ఇంటిగ్రేషన్ చేద్దాం. 6 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాశాను, x³ dx, -5 కాన్స్టెంట్ x² dx, అదేవిధంగా -13 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ x dx ప్లస్ 12 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx. సో x³ ఇంటిగ్రేషన్ x⁴/4 అంటే ఇక్కడ 3కి +1 యాడ్ చేయండి, x⁴/4 అనమాట. 6 ఇంటూ x⁴/4 -5 ఇంటూ x² ఇంటిగ్రేషన్ x³/3, అదేవిధంగా -13 x పవర్ ఏం లేదంటే x⁴కి 1 ఉన్నట్లు, xకి 1 ఉన్నట్లు. ఓకే, కాబట్టి x⁴1కి ఇంటిగ్రేషన్ x²/2 ప్లస్ 12 ఇంటెగ్రల్ dx అంటే x ప్లస్ c ఇంటిగ్రేషన్ చేసాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది. ఇంటెగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ k dx అంటే, సో k కాన్స్టెంట్, ఇంకా ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకొక స్టెప్ 2 2s 2 3 టైమ్స్ 2తో క్యాన్సిల్ చేశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x⁴/2 మైనస్ 5 ఇంటూ x³/3 -13 ఇంటూ x²/2 ప్లస్ 12x ప్లస్ c. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్. ఇక్కడ రెండో ప్రాబ్లం, ఇంటెగ్రల్ 2x² మైనస్ 3x ప్లస్ 5 డివైడెడ్ బై 2x² dx. ఓకే, సో ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు డినామినేటర్లో తక్కువ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒక టర్మే, అంటే ఇక్కడ కాన్స్టెంట్ అంతా మల్టిప్లైర్లో ఉంది కాబట్టి అదంతా ఒకటే అనమాట. ఓకే, న్యూమరేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. సో న్యూమరేటర్ కంటే డినామినేటర్లో తక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు డివైడ్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ ఉన్నా కూడా డివైడ్ చేయొచ్చు. అయితే డినామినేటర్లో ఎక్కువ టర్మ్స్ 3 టర్మ్స్ ఉండి న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉంటే డివైడ్ చేయలేము. ఓకే, కాబట్టి ఇక్కడ డివైడ్ చేయొచ్చు ప్రతి ఒక్క టర్మ్ని. 2x² అనే టర్మ్ని 2x²తో డివైడ్ చేయొచ్చు. న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేయొచ్చు. సో ఏంటంటే 2x² బై 2x² మైనస్ 3x డివైడెడ్ బై 2x² ప్లస్ 5 డివైడెడ్ బై 2x² dx. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్, సో x క్యాన్సిల్ అయిపోతుంది. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇక మిగిలింది ఏంటి? ఇక్కడ ఏం లేదనమాట, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 1 ఉంటుంది. సో -3/2x. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5/2x² dx. ఓకే, ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేద్దాం. ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేద్దాం. అంటే 1 into dxతో దీన్ని మల్టిప్లై చేద్దాం, మళ్ళీ మల్టిప్లై. ఓకే, ఏదైనా కాన్స్టెంట్స్ ఉంటే అవుట్ సైడ్లో రాసేద్దాం. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 1 into dx. ఇంటెగ్రల్ 1 into dx అంటే ఎక్సే, మైనస్ ఇక్కడ 3/2 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ 1/x dx, ప్లస్ ఇక్కడ 5/2 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ 1/x² dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది -3/2, ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. log x ఆర్ log mod x రాస్తాం. ఓకే, ప్లస్ 5/2 1/x² కి ఇంటిగ్రేషన్ -1/x. ఓకే, సో ఈ మైనస్ ఇంటిగ్రేషన్ చేసాం, ఇంకా ప్లస్ -1/x ఎట్లా వచ్చింది సార్? సో ఈ ఫార్ములాని ఉపయోగించుకోండి. చూడండి, 1/x² dx కదా. సో 1/x² x పవర్ -2 dx రాయొచ్చు. x పవర్ n ఫార్ములా x పవర్ n + 1/n + 1, అంటే x పవర్ -2 + 1 అంటే -1/-1. మైనస్ ఎక్కడున్నా ఒకటి, న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. x ఇన్వర్స్ ఏం రాయొచ్చు అంటే 1/x. కాబట్టి 1/x² ఇంటిగ్రేషన్ -1/x. సో చివరిగా ఇంకొక లైన్, ఆ స్టెప్ కోసం ప్లస్ మైనస్ రావడం కోసం ఇంకొక స్టెప్. సో ప్లస్ అండ్ మైనస్ కదా, మైనస్. సో 3/2 log x ప్లస్ మైనస్ 5/2x ప్లస్. ఓకే, మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని కూడా చూద్దాం. థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్, ఇంటెగ్రల్ 3x + 1 హోల్ స్క్వేర్ బై 2x dx. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ని తీసుకున్నా. సో ఇంటెగ్రల్ 3x + 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2x. సో న్యూమరేటర్ ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. దాన్ని a² + 2ab + b² గా రాసి, సో 2xతో డివైడ్ చేస్తాం. ఎందుకంటే డినామినేటర్లో సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ 3 టర్మ్స్ ఉన్నాయి, డివైడ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి a² సార్ అంటే 3x హోల్ స్క్వేర్ అనమాట. 3x హోల్ స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ వస్తుంది, xకి స్క్వేర్. 3² అంటే 9x². కాబట్టి 9x² రాశాను, ప్లస్ 2ab 2 into 3x into 1 6x ప్లస్ b² అంటే 1 అనమాట, డివైడెడ్ బై 2x dx. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని డివైడ్ చేద్దాం 2xతో. ఓకే, 9x² 2xతో, 6xని 2xతో, 1ని 2xతో డివైడ్ చేద్దాం. సో 9x² డివైడెడ్ బై 2x ప్లస్ 6x/2x
ప్లస్ 1/2x ఇంటూ పక్కన dx ఉంటుంది. సో ఇక్కడ x క్యాన్సిల్, 2 1s 2 3 టైమ్స్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకా మిగిలినవి ఏమో చూద్దాం. సో 9x/2 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 3 ఉంటుంది, ప్లస్ 1/2x పక్కన dx. ఓకే, సో ఇప్పుడు ఇంకా స్ప్లిట్ చేద్దాం. సో 9/2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ x dx ప్లస్ 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx ప్లస్ 1/2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx 1/x dx సో దట్ ఈస్ ఈక్వల్ టు 9/2 x కి ఇంటిగ్రేషన్ x² 2 ప్లస్ 3 ఇంటెగ్రల్ dx అంటే అక్కడ ఉంది కదా, సో x ప్లస్ 1/2 ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. కాబట్టి ఇక్కడ 9/4 2 × 2 4 కదా, x² ప్లస్ 3x ప్లస్ 1/2 log x ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ సిని యాడ్ చేస్తాము. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.